జై గురుదేవ్. శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఈ నెల మాఘశుద్ధ పంచమి, సరస్వతి జయంతి, వసంత పంచమి సందర్భంగా అందరికీ ఆహ్వానము. దివ్య అఖండ దీప శతాబ్ది, మాతాజీ శత జయంతి మరియు పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మాచార్య ఆధ్యాత్మిక జన్మ శతాబ్ది వేడుకలను 2025 వసంత పంచమి నుండి 2026 వరకు జరుగుతూ ఉన్నాయి. ఒక సంవత్సరం నుంచి అన్ని జిల్లాల్లో కూడా మాతాజీ శత జయంతి ఉత్సవాలు, దివ్య అఖండ దీప శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి జిల్లాలో కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అష్టోత్తర గాయత్రి మహాయజ్ఞాలు శాంతికుంజ్ హరిద్వార్ నుంచి వచ్చి నిర్వహించడం జరిగింది. అలాగే మన ఓడరేవు, చీరాల దగ్గర ఓడరేవు శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం నుంచి కూడా సంకల్పం చేసి 2025 శ్రీరామనవమి నుంచి డిసెంబర్ 4 దత్త జయంతి వరకు కూడా 108 ప్రదేశాలలో గాయత్రి మహాయజ్ఞాలు నిర్వహించి దానికి పూర్ణాహుతిగా జనవరి 23 వసంత పంచమి రోజు చీరాల ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమంలో ప్రాణ విద్య, యజ్ఞ విద్య, గాయత్రి మహావిద్య క్షేత్రములో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞము నిర్వహించబడుతుంది. ఆ రోజు సరస్వతి జయంతి అంటే మన అందరికీ ఏదో రకంగా పూజ చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. కానీ సరస్వతి అనుగ్రహం పొందాలి అంటే మనకి ఆ వసంత పంచమి నాడే సాధ్యపడుతుంది. అంటే మనలో, మానవునిలో ఉన్న అసురీ ఆలోచనలు పోగొట్టి, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించాలంటే సరస్వతి పూజ, సరస్వతి మాత అనుగ్రహం తప్పనిసరి. అందువల్ల 2026 జనవరి 23 నాడు సహ్యాద్రి ఆశ్రమంలో 108 కుండీల గాయత్రి మహాయజ్ఞము జరుగుతుంది. ఆ రోజు సరస్వతి జయంతి కాబట్టి అక్షరాభ్యాసం కూడా చేయించబడును, సరస్వతి పూజ కూడా చేయించబడును. ఈ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ముందుగా ఆశ్రమ వారిని సంప్రదించి మీ పేర్లను తెలియచేయవలను. 23 ఉదయం 9:30 జరిగేటటువంటి అష్టోత్తర 108 కుండీల గాయత్రి మహాయజ్ఞం అందరూ కూడా పాల్గొనవచ్చు. ఎలాంటి కుల, మత, జాతి విచక్షణ లేకుండా అందరూ పాల్గొనవచ్చు. కానీ ఈ యజ్ఞానికి ఒక విశిష్టత ఉంది. ఒక సంవత్సరం కూడా కాదు, 8 నెలల నుంచి వివిధ ప్రదేశాలలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వివిధ గృహాలలో ఈ గాయత్రి మహాయజ్ఞాలు నిర్వహించి వారందరికీ గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చి ఆ కొత్త వారిని అందరినీ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనేటట్లు చేస్తున్నాం. ఈ యజ్ఞము ఎవరైతే చేయించుకున్నారో వారితో పాటు అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనవచ్చును. ఎక్కడ నుంచైనా, ఏ ఊరి నుంచైనా, ఎంతమందైనా వచ్చి పాల్గొనవచ్చును. కాకపోతే ముందుగా ఆశ్రమ వారిని సంప్రదించి మేము ఇంతమంది ఈ ఊరు నుంచి ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్నాము, గాయత్రి మాత, మాతాజీ గురుదేవులు సరస్వతి మాత యొక్క అనుగ్రహం పొందాలని అనుకునేవారు తప్పనిసరిగా ఈ 2026 వసంత పంచమి జనవరి 23లో జరిగేటటువంటి 108 కుండీయ గాయత్రి మహాయజ్ఞంని అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలో జరిగేటటువంటి ఏకైక అష్టోత్తర గాయత్రి మహాయజ్ఞము మన సాగర తీరములో సముద్రపోడ్డున జరుగుచున్నది. ఈ యజ్ఞం కూడా మాఘమాసం, మాఘశుద్ధ పంచమి, కార్తీక స్నానానికి ఎంత విశిష్టత కలదో మాఘమాసంలో మాఘ స్నానానికి కూడా అదే విశిష్టత కలదు. అందరూ 23 ఉదయం 8 గంటలకి ఆశ్రమానికి వచ్చి సముద్ర స్నానం చేసి ఆశ్రమ శక్తి కేంద్రాలైన సజల శ్రద్ధ, ప్రఖర ప్రజ్ఞ అంటే పరంపూజ్య గురుదేవుల యొక్క ప్రతీక, సజల శ్రద్ధ అంటే మాతాజీ యొక్క ప్రతీక.
అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వారి యొక్క సమాధులు, వారి యొక్క చేతనత్వము, వారి యొక్క శక్తి కేంద్రాలు. అందువలన గురుదేవులు మాతాజీ అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా 8 ఆకారములో 112 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఎవరికైనా ఏదైనా సంకల్పం, సమస్య, ఏదైనా అనారోగ్యము, అశాంతి ఉన్నవారు తప్పనిసరిగా సముద్ర స్నానం చేసి 8 ఆకారంలో అంటే 5 దీపాలు వెలిగించి, గురుదేవులు మాతాజీ దగ్గర 5 దీపాలు వెలిగించి మీ యొక్క సమస్యని ఒక తెల్ల పేపర్ మీద రాసి అక్కడ ఉన్నటువంటి డబ్బాలో వేసి 8 ఆకారంలో 5 దీపాలు వెలిగించిన తర్వాత 8 ఆకారంలో గాయత్రి మంత్రం వింటూ మీరు సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞకి ప్రదక్షిణలు చేసుకుంటారు. ఎప్పుడైతే 8 ఆకారంలో ఈ 112 ప్రదక్షిణలు చేసుకుంటారో తప్పనిసరిగా మీ సంకల్పం నెరవేరుతుంది. మళ్ళీ మీ సంకల్పం నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆశ్రమానికి వచ్చి ఒక పౌర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కాను మీకు వీలైనటువంటి రోజు వచ్చి 5 దీపాలు వెలిగించి మళ్ళీ 112 ప్రదక్షిణలు 8 ఆకారంలో చేసుకోవాలి. ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత మీరు 9:30 జరిగేటటువంటి గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొనవచ్చును. ఈ గాయత్రి మహాయజ్ఞంలో కూడా గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వబడును. అలాగే విశేష మంత్ర ఆహుతులు కూడా వేయించబడును. సామూహికంగా ఒక సాధనాత్మకంగా సంవత్సరం పాటు జరిగినటువంటి ఈ మహాయజ్ఞంలో అందరూ కూడా పాల్గొనవచ్చును. జై గురుదేవ్. అందరికీ ప్రత్యేక ఆహ్వానము. ఇట్లు శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం, అడివిపల్లెపాలెం, ఏఎంజీ స్కూల్ పక్కన, చీరాల, ఓడరేవు. జై గురుదేవ్.